ప్రపంచ వాణిజ్యంలో ప్రతిరోజు లక్షలాది కంటైనర్లు సముద్ర మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్, కార్లు, మెషినరీ, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు ఇలా దాదాపు ప్రతి వస్తువు ఈ స్టీల్ కంటైనర్ల ద్వారానే ఒక దేశం నుంచి మరో దేశానికి చేరుతుంది. ఈ రంగంలో గత 2 దశాబ్దాలుగా చైనా దాదాపు సంపూర్ణ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. అంచనాల ప్రకారం ప్రపంచంలోని కొత్త షిప్పింగ్ కంటైనర్లలో 95 నుంచి 97% వరకు చైనాలోనే తయారవుతున్నాయి. కరోనా సమయంలో కంటైనర్ల కొరత ప్రపంచ వాణిజ్యాన్ని ఎలా కుదిపివేసిందో అందరూ చూశారు. అప్పుడు ప్రపంచానికి ఒక విషయం స్పష్టమైంది: ఒకే దేశంపై ఆధారపడడం ప్రమాదకరం అని. ఈ పరిస్థితిని ముందుగానే గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశంలోనే కంటైనర్ తయారీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా సుమారు 10,000 కోట్ల విలువైన మద్దతు చర్యలు, పెట్టుబడులు, పరిశ్రమ ప్రోత్సాహకాలు, పరిశోధన, టెస్టింగ్ సెంటర్లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా దేశీయ ఎకోసిస్టమ్ను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కంటైనర్లను భారత్లోనే తయారు చేయడం, అదే సమయంలో ప్రపంచ మార్కెట్కు కూడా ఎగుమతి చేయడం, ఇది మేక్ ఇన్ ఇండియాకు మరో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద షిప్పింగ్ కంపెనీలలో ఒకటైన ఏపీ మొల్లార్, మార్స్క్, భారత సంస్థ డీసీఎం, శ్రీరామ్ గ్రూప్తో కలిసి ఈ కంటైనర్ల తయారీకి ముందుకొచ్చింది. ఇప్పటికే మొదటి బ్యాచ్ విజయవంతంగా సిద్ధమైంది. దాంతో మరో 1000 కంటైనర్లకు మారిస్క్ ఆర్డర్ ఇవ్వడం భారత తయారీ రంగంపై ప్రపంచ విశ్వాసాన్ని చూపిస్తుంది. ఇది కేవలం ఒక ఆర్డర్ కాదు, భారత్లో తయారయ్యే ఉత్పత్తులు ప్రపంచ ప్రమాణాలను అందుకుంటున్నాయనే సంకేతం. ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలో కొత్త పరిశ్రమలు ఏర్పడతాయి, వేలాది ఉద్యోగ అవకాశాలు వస్తాయి. స్టీల్, పెయింట్, ఇంజనీరింగ్, లాజిస్టిక్స్, పోర్ట్ రంగాలకు కూడా భారీ ఊతం లభిస్తుంది. భారత్ ఇప్పటికే ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న తయారీ కేంద్రంగా మారుతుంది. మొబైల్ ఫోన్లు, రక్షణ పరికరాలు, డ్రోన్లు, సెమీ కండక్టర్లు, రైల్వే కోచ్లు, ఇప్పుడు షిప్పింగ్ కంటైనర్లు కూడా ఆ జాబితాలో చేరుతున్నాయి. ప్రపంచ సరఫరా గొలుసుల్లో భారత పాత్ర మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడే భారత్ చైనాను అధిగమించిందని చెప్పడం సరైంది కాదు. ఎందుకంటే చైనా వద్ద భారీ ఉత్పత్తి సామర్థ్యం, తక్కువ ఖర్చు, ప్రపంచవ్యాప్త సరఫరా నెట్వర్క్ ఇప్పటికే ఉంది. కానీ భారత్ సరైన విధానాలు, పెట్టుబడులు, నాణ్యతను కొనసాగిస్తే వచ్చే కొన్నేళ్లలో ప్రపంచ కంటైనర్ మార్కెట్లో కీలక ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు విశ్లేషిస్తున్నారు.